పేదలకు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ నెల అనగా ఆగస్టు 31 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతున్నాయి. ఇందుకు కారణం ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడం. ప్రభుత్వం సకాలంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. బకాయిలు పెండింగ్ అంశం గురించి గతంలోనే హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం వాటిని సీరియస్ గా పట్టించుకోలేదు. దీంతో ఆగస్టు 31 నుంచి ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచివేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతున్నాయి. ఆరోగ్యశ్రీతో పాటు జర్నలిస్టులు, ఉద్యోగాల, హెల్త్ స్కీమ్లకు కూడా ఈ నిలిపివేత వర్తిస్తుందని తెలుస్తుంది. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని TANHA తెలిపింది.